హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆస్పిరెంట్. ఈ వీడియోలో యూపీఎస్సీ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్, సిలబస్, బుక్ లిస్ట్ మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూపీఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఈ మంత్ ఫిబ్రవరి 10న కమిషన్ జారీ చేస్తుంది. ఎగ్జామ్ ఫస్ట్ డే జూన్ 27న యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 144 డేస్ ఉంటాయి. ఎగ్జామ్ ఈ ఇయర్ అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టినా పాస్ అవ్వటం కష్టం. కానీ డెడికేటెడ్గా 10 hours పర్ డే వితౌట్ డిస్టర్బెన్స్ చదవగలిగితే అదేం కష్టమేం కాదు. కొంచెం స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి అంతే. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్ 3 స్టేజెస్లో నిర్వహిస్తారు. స్టేజ్ 1 ప్రిలిమ్స్, స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్, స్టేజ్ 3 ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఎగ్జామ్ హిందీ, ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2 పేపర్స్లో ఉంటుంది. GS1, GS2 రెండు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే. GS1లో క్వశ్చన్స్ 100 ఉంటాయి, మార్క్స్ 200, టైం 2 hours. GS2లో 80 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 2 hours. రెండిట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 మార్క్. పేపర్ 2ని CSAT అని కూడా అంటారు. CSAT అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. క్వాలిఫైయింగ్ పేపర్ 33% క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి, అప్పుడే మీకు GS1 కరెక్షన్ చేస్తారు. ఇప్పుడు ప్రిలిమ్స్ సిలబస్ చూద్దాము. GS పేపర్ 1 కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇండియా, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్. నెక్స్ట్ పేపర్ 2 సిలబస్ వచ్చేసి కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్ స్కిల్స్ అన్ని 10th లెవెల్ అనమాట. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే అన్ని 9 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 పేపర్స్ పేపర్ A, పేపర్ B ఇవి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అనమాట. పేపర్ A ఇండియన్ లాంగ్వేజ్, పేపర్ B ఇంగ్లీష్. రెండు 300 మార్క్స్ ఉంటుంది, తర్వాత 3 hours టైం ఇస్తారు. ఈ 2 పేపర్స్లో వచ్చే మార్క్స్ ర్యాంకింగ్కి ఇంక్లూడ్ చేయరు. పేపర్ A సిలబస్ వచ్చేసి కాంప్రహెన్షన్, ప్రీసిస్ రైటింగ్, యూసేజ్ అండ్ వెకాబులరీ, షార్ట్ ఎస్సేస్ ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు ఇండియన్ లాంగ్వేజ్ ఆర్ వైజ్ వర్సా. పేపర్ B ఇంగ్లీష్లో కూడా కాంప్రహెన్షన్, ప్రీసిస్ రైటింగ్, యూసేజ్ అండ్ వెకాబులరీ, షార్ట్ ఎస్సేస్. నెక్స్ట్ పేపర్ 1 ఎస్సేస్ 250 మార్క్స్, 3 hours. మల్టిపుల్ టాపిక్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 ఆర్ GS1 ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మోడ్రన్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ. ఇందులో హిస్టరీ ఆఫ్ వరల్డ్లో ఫ్రమ్ 18th century, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, తర్వాత రీడ్రావల్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, కొలనైజేషన్, డీకొలనైజేషన్ ఇవన్నీ ఉంటాయి. సొసైటీ అంటే ఇండియన్ సొసైటీ, డైవర్సిటీ ఆఫ్ ఇండియా, రోల్ ఆఫ్ ఉమెన్, ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్, సోషల్ ఎంపవర్మెంట్, రీజియనలిజం, సెక్యులరిజం, కమ్యూనలిజం ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ జియోగ్రఫీలో ఏముంటాయంటే ఫిజికల్ జియోగ్రఫీ, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఫినామినా, జియోగ్రఫికల్ ఫినామినాస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ పేపర్ 3 ఆర్ GS2 ఇందులో సిలబస్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత గవర్నమెంట్ పాలసీస్ ఫర్ వేరియస్ సెక్టార్స్ అండ్ ఇష్యూస్ అంటే గవర్నెన్స్, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్నీ చూసుకోవాలి, తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టార్, పావర్టీ, హంగర్ ఇష్యూస్, తర్వాత రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. పేపర్ 4 ఆర్ GS3 ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి. పేపర్ 5 GS4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, ఇది 250 మార్క్స్కే. ఇవన్నీ పేపర్స్ 3 hours 250 మార్క్స్. తర్వాత నెక్స్ట్ 2 పేపర్స్ పేపర్ 6, పేపర్ 7 ఆప్షనల్ సబ్జెక్ట్స్, ఇవి కూడా 250 మార్క్స్, 3 hours ఈచ్.
7 పేపర్స్ సబ్ టోటల్ మార్క్స్ 1750, పర్సనాలిటీ టెస్ట్ మార్క్స్ 275 మార్క్స్, మొత్తం కలిపితే గ్రాండ్ టోటల్ 2025 మార్క్స్. నెక్స్ట్ బుక్ లిస్ట్ చూద్దాం. జియోగ్రఫీకి క్లాస్ 11, క్లాస్ 12 ఎన్సీఆర్టీ బుక్స్, అట్లాస్, తర్వాత మ్యాప్ పాయింటింగ్కి అవుట్లైన్స్, తర్వాత జీసీ లియాంగ్ స్టాండర్డ్ బుక్ అన్నమాట. వీటితో పాటు రివర్స్ అండ్ డ్రైనేజ్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, రామ్సార్ సైట్స్, పోర్ట్స్, సాయిల్స్, క్యాష్ క్రాప్స్, తర్వాత కరెంట్ అఫైర్స్లో వచ్చేటువంటి ప్లేసెస్ ఇన్ న్యూస్, స్పీసీస్ ఇన్ న్యూస్, వాటి ఐయుసిఎన్ స్టేటస్, ఇవన్నీ ఒక నోట్స్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు ప్రిపరేషన్కి. నెక్స్ట్ హిస్టరీకి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఏన్షియంట్ మెడివల్, మోడర్న్ వచ్చేసి స్పెక్ట్రమ్, ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్కి ఫైన్ ఆర్ట్స్ అని ఒక బుక్ ఎన్సీఆర్టీ బుక్ ఉంది, అది కూడా చదవండి. ఇంకా మిగతా 3 బుక్స్ వరల్డ్ హిస్టరీకి సంబంధించినవి. అవేంటంటే థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ, ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ 1 and 2. నెక్స్ట్ ఇండియన్ పాలిటీలో ఎన్సీఆర్టీస్ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్, పొలిటికల్ థియరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. స్టాండర్డ్ బుక్ వచ్చేసి ఎం లక్ష్మీకాంత్, తర్వాత గవర్నెన్స్ ఇన్ ఇండియా బై ఎం కార్తికేయన్. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, ఎన్సీఆర్టీస్లో ఇంట్రడ్యూసింగ్ సొసైటీ, అండర్స్టాండింగ్ సొసైటీ, ఇండియన్ సొసైటీ, సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్ ఇండియన్ సొసైటీ బై పియర్సన్ పబ్లికేషన్ది, ఇది స్టాండర్డ్ బుక్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ బై పవనీత్ సింగ్, ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీలోనే మీకు ఈ బుక్లోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్. ఇండియన్ ఎకానమీకి రమేష్ సింగ్ బుక్, ఎన్సీఆర్టీస్ అవసరం లేదు ఇండియన్ ఎకానమీకి. ఎథిక్స్కి లెక్సికాన్, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే బుక్స్ కూడా దానికి దొరుకుతున్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్కి వచ్చేస్తే న్యూస్ పేపర్ హిందూ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవాలి. కరెంట్ అఫైర్స్ కోసం ద హిందూ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ మంత్లీ కంపైలేషన్స్ కోచింగ్ సెంటర్స్ పబ్లిష్ చేస్తాయి, మీరు అది కూడా ఫాలో అయితే మంచిది. ఎందుకంటే ఏదైనా సోర్స్ నుంచి మీరు మిస్ అయితే అందులో మీకు వాళ్ళు కంపైల్ చేసి ఉంచుతారు, కాబట్టి అది ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఎగ్జామ్ 2021 అటెంప్ట్ చేసేవాళ్ళు కరెంట్ అఫైర్స్ జనవరి 2020 నుంచి ఫాలో అయితే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.